అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష21. ఏంటి మళ్ళీ లగేజ్ తో ఫ్యామిలీ అందరూ ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక కొత్త ప్లేస్ కి ఒక కొత్త టెంపుల్ ని నేను ఫస్ట్ టైం విజిట్ చేయబోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏ టెంపుల్ కి వెళ్తున్నానో ముందు ముందుగా మీకే తెలుస్తుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఆ పెద్దోడైతే ఒక రేంజ్ లో రెడీ అయిపోయాడు, చూసారా? ఈ టెంపుల్ కి అయితే మేము అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే వెళ్తున్నామండి. టెంపుల్ కి వెళ్ళే బిఫోర్ డే అయితే మా అత్తయ్య ఈ టెంపుల్ కి వెళ్దామా అని చెప్పేసి అయితే అంది. సో నాకు కూడా మొక్కుండే, ఇక వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అయితే కనిపించారు. ఇదే మా ఊరి ముత్యాలమ్మ టెంపుల్. అంటే మా వరంగల్ సైడ్ అయితే పోచమ్మ మైసమ్మ అని అయితే అంటారు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ సైడ్ వచ్చేసి అయితే ఈ ముత్యాలమ్మ తల్లే. వరంగల్లో పోచమ్మ మైసమ్మ తల్లికి ఎలా అయితే బోనాలు చేస్తారో, మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఈ ముత్యాలమ్మ తల్లికి అయితే చేసుకుంటారు. అలా వెళ్తుంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. ఇక మా అత్తయ్య మా అమ్మను ఒకసారి కలిసి వెళ్దామని చెప్పేసి అంటే ఇక కాసేపు అక్కడ ఆగి మాట్లాడి నాన్నమ్మతో టైం స్పెండ్ చేసి ఇక వెళ్తున్నాము. ఇక్కడ చాలా గోరింటాకు చెట్లు ఉన్నాయి. నాయలు కాదమ్మా, కాయలు వస్తాయి. కాయలు వాడిని పడతారా? ఈత కాయలు లెక్క కాయలు వస్తాయి. ఇట్లా ఈ చెట్టు కొబ్బరి చెట్టు కాయలు ఉన్నాయా, అట్లా వస్తాయి. అవి ఎండబెట్టి మిషన్ పడుతుంది. టోటల్ మండలం చింతకాని మనోళ్ళు చింతకాని మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్. ఇది సోలార్ సిస్టమ్. మన బాయ్ మోటార్లకు గానీ ఈ టవర్ గానీ ఇది వాడుతుంది అన్నమాట. దీని వాడటం వల్ల ఏంటంటే కరెంట్ సేవ్ అవుతుంది. ఎండ వల్ల మనకి సోలార్ కరెంట్ తయారవుతుంది. ఇక్కడ పొలానికి ఈజీగా వాటర్ వేసుకోవచ్చు. మోటార్ ఆన్ చేసి ఇట్లా కట్టి హాస్టల్ ప్లస్ కోల్డ్ స్టోరేజ్ అన్నమాట. ఇది కోల్డ్ స్టోరేజ్, ఇది హాస్టల్. ఇందులో ఏంటంటే పంట దాచుకోవడానికి ఇక్కడ మండలం వాళ్ళు వచ్చి ఇక్కడ పంట దాచుకుంటారు. అదేమో గురుకులం పాఠశాల టైప్ అన్నమాట. గురుకుల పాఠశాల. ఇదంతా కోల్డ్ స్టోరేజ్. కోల్డ్ స్టోరేజ్ అంటే మిర్చి, మన వడ్లు, మొక్కజొన్న ఇవన్నీ దాచుకోవచ్చు. ఇందులో ఎవరైనా దాచుకోవచ్చు. అది పండించిన పంట. డబ్బులు గవర్నమెంట్ కి ఎట్లా అంటే బస్తాకు ₹2 చొప్పున పెట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనం కూడా ఇట్లా పత్తి ఏమన్నా ప్లేస్ లేకపోతే దాచుకోవచ్చు. కానీ పత్తి ఎక్కువ స్టాక్ పెట్టుకోలేము. పెట్టుకుంటే ఏమైంది అంటే నార్మల్ గా అయితే ఏదన్నా దాచుకోవచ్చు. గింజకి పురుగు పడుతుంది, వేడి తగ్గిపోతుంది. ఒక రోజుకు ₹2 ₹5 నుండి ఒక రోజు కాదు, బస్తాకి ₹2 నుంచి ₹5 మధ్యలో ఉండదు కాస్ట్. ఒక రోజు అని ఇట్లా ఉండదా? ఒక రోజు అని ఏమి ఉండదు. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు. నెల లెక్క ఉండదు, నెలకి ఎంత అనేది ఉండదు. సో మా దగ్గర కూడా కిలా ఉంది అనమాట అత్తయ్య. మీ దగ్గర కిలా వరంగల్ కదా, మా దగ్గర కిలా ఖమ్మం కిలా. మంచిగున్నది. కొండ ఆ కొండ నుంచి మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకి దారి ఉంది భూమి లోపల. నుంచి నాగలాంచ్ ఉందా, నాగలాంచ్ దర్వార్ బండ ఉందా, చిన్న కిరణమయ్య షాప్ కాడ పెద్ద బండ. ఆ బండలో నుంచి హైదరాబాద్ కు ఉంది దారి. కింద భూమిలో ఉందంట. ఎన్టీ రామారావు ఎత్తే అక్కడికి వచ్చిందంట హైదరాబాద్ కు. అవి మూసేసారంట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రేషన్ బియ్యం మనకి ఖమ్మం జిల్లా మొత్తం ఇక్కడ నుంచే సరఫరా అవుతుంది. ఇక అలా మా ఇంటి నుండి ఖమ్మం సిటీకి అయితే వచ్చాము. ఇక్కడ ఖమ్మం మార్కెట్ లో మా అత్తయ్య అయితే కనిపించింది. మా అత్తయ్య అంటే మా అత్తయ్య వల్ల రెండో చెల్లెలు అన్నమాట. ఆ అత్తయ్య చాలా అందంగా ఉండేది, సడన్ గా ఇలా అయిపోయింది. చాలా టెన్షన్స్ వల్ల ఇలా అయిపోయిందంట. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆగాము. చూసారు కదా నేను ఏ టెంపుల్ కి వెళ్తున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మేమైతే ఎలాంటి మ్యాప్స్ అయితే పెట్టుకోకుండా వెళ్తున్నాము. ఇక ఆ విలేజ్ కి రాగానే, ఆ టెంపుల్ ఉన్న విలేజ్ కి రాగానే మాకైతే ఆ పోస్టర్ కనిపించింది. ఇక దాన్ని బట్టి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక చూసారు కదా అలా వెళ్తూనే ఉన్నాము. మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము మేము. మా హస్బెండ్ కి అప్పటికి చెప్తూనే ఉన్నాను నేను, మ్యాప్ పెట్టుకో అని చెప్పేసి. లేదు నాకు తెలుసు ఏముందిలే అని చెప్పేసి తీసుకెళ్లాడు. అలా పోస్టర్ చూస్తూ మధ్యలో వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ చూస్తే టెంపుల్ అయితే మేము ఊహించినట్టుగా అయితే లేదు. ఇక అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇటు సైడ్ నుండి వెళ్ళండి, ఇలా వెళ్తే వస్తుందని చెప్తే ఇక వాళ్ళు చెప్పిన దారి వెంబడి నుండి అయితే వెళ్తున్నాము. చాలా చిన్నగా ఉంది రోడ్ అయితే. అక్కడ ఎలా వెళ్ళాలో అయితే అస్సలు అర్థం కాలేదు. అసలు ఇంత చిన్న రోడ్డులో అయితే టెంపుల్ ఉండదు కదా అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే నాకు వచ్చాయి. ఇక ఫైనల్ గా మేమైతే ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా ఇదే ఆ టెంపుల్. బట్ మేము వెళ్ళాలనుకున్న టెంపుల్ అయితే కాదు ఇది. మేము అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పుకోవాలి. మేము అసలు ఏంది బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ కి అయితే
వెళ్ళాలనుకున్నాము. సో ఇదే బాలఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అని అయితే అనుకొని అయితే వచ్చాము. చిన్న కన్ఫ్యూజ్ తోటి ఇక్కడ ఉన్న అంకుల్ కూడా ఇదే నా టెంపుల్ అంటే ఇదే అని చెప్పేసి వచ్చేదాకా అలానే చెప్పాడు మాకు. సరే అని చెప్పేసి ఆ కాళ్ళు కడుక్కున్నాము. ఇక్కడ లొకేషన్ కూడా అలా లేదు కదా, బాలఉగ్ర నరసింహస్వామి కొండపైన భలే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాము. ఇక ఫైనల్ గా ఏదైతే ఏముందిలే ఇక వచ్చాం కదా అని చెప్పేసి ఆ తండ్రి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత మాకు అనిపించింది రావాలని ఉంటే తప్ప ఇలా అయితే మనం సడన్ గా అయితే రాలేము. సో తండ్రి అయితే మమ్మల్ని అయితే రప్పించుకున్నాడు. వచ్చినందుకైతే మాకు చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. చూడన్నా అక్కడ చెట్టు కూడా ఉంది, చెట్టు వద్దులే, అక్కడ విగ్రహం ఉంది స్వామివారి తగ్గుతూ మళ్ళీ ఇంత బాగున్నాడు అన్న. లోపల రూపం ఉంది స్వామివారి. ఇప్పుడు మీకు నేను ఆయన కింద చెప్పాను అక్కడి నుంచి వద్దులే, అట్లా వద్దులే. వచ్చినందుకు నిజంగా అన్న నువ్వు చెప్పింది తండ్రి బండకి ఇట్లా భలేగున్నాడు. కొండల అబ్బాయికి ఇంకా వేరే అబ్బాయికి ఒక అమ్మాయికి మా అమ్మాయిని కూడా ముగ్గురికి వచ్చి వాళ్ళు చెప్తే ఇదంతా గుట్ట ఇదంతా ఇదంతా తవ్వుకుంటూ వస్తుంటే వాళ్ళు ఇక్కడ చెప్తారు రాయి కట్ చేసినట్టు ఇక్కడ ఉన్నారంటే ఆ రాయి ఇక్కడ 3 నామాలు ఒక వెళ్ళి లోపల స్వామివారి రూపం అన్నమాట. ఆ 3 నామాలు వెళ్ళినప్పుడు ఒక 500 మంది ఉంటాడు. అల్లుడు కూడా ఎట్లా చేసిండు ఇప్పుడు ఒక్క నిమిషంలో చూసి అసలుగా ముఖం ఉన్నది అత్తయ్య ఆడ ఒళ్ళు చూడదు ఎట్లయితుందో. స్వయంగా చూసిన బిడ్డ ఈ రోజు ఇక ఇక్కడ ఈ బండకున్నాడు దేవుడు మొత్తం, ఈ రాయికున్నాడు. బాబా అద్దం పెట్టిన వాళ్ళు గొప్పోళ్ళ దేవుడు. ఒకవేళ గుడి కట్టినా కూడా ఇది ఈ కొండ దీకొండ కడతారు కదా అండి. వాటిని ముట్టుకునేది లేదు. గుడి కట్టిన షాప్ ఉంది కదా, పైన గోపురం వస్తుంది, ఇది మొత్తం ఇటు వస్తుంది. మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళైతే చూసారు. ఆడవాళ్ళకైతే అలో లేదంట. ఇక అద్దం పెట్టారు. ఆ అద్దం నుండి మనం బయట నుండి అద్దంలోకి చూడాలి. అసలు నిజంగా నేనైతే ఇప్పటి వరకు నమ్మలేకపోతున్నాను. అలా అంత పెద్ద బండ మీద ఆ స్వామివారి ఫేస్ అయితే ఎలా వచ్చింది, అసలు ఆ రూపు ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి అసలు నిజంగా ఇదైతే ఒక అద్భుతమనే చెప్పాలి. రాను ఈ టెంపుల్ చాలా ఫేమస్ అవుతుంది. మేము వెళ్ళాలనుకున్న టెంపుల్ ఏమో బాలఉగ్ర నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ మ్యాప్ పెట్టుకోకపోవడం వల్ల ఇంకా ఆ పోస్టర్స్ చూస్తూ అసలు మేము సరిగ్గా చూడకపోవడం వల్ల అయితే ఇక్కడ రావాల్సి వచ్చింది. మళ్ళీ అంకుల్ కూడా ఇదే బాలఉగ్ర నరసింహ స్వామి టెంపుల్ అని అయితే చెప్పారు. ఫైనల్ గా మాకు స్వామివారి దర్శనం అయితే అయింది. ఇక్కడ స్వామివారు నామాలతోటి వెలిసారు. అర్థం పెడితే రిఫ్లెక్ట్ అట్లా అనుకున్నా, దగ్గర చూస్తే ఇట్లా కళ్ళ చూసినట్టు ఉంది దేవుడు. అసలు దేవుడు అంటే దేవుడే, లక్ష్మీనరసింహ. అక్కడి నుండి స్టార్ట్ అయ్యి అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకైతే బాలఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇన్ని కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం మేము, ఒక 7 కొబ్బరికాయలు. అక్కడ కూడా ఉంటాయి. ముందు 250 తర్వాత తీసుకోని చిన్నపిల్లగాళ్ళకి 250 అని ముందు 250 నువ్వు నామాలు పెట్టినందుకు 250. ఇది ఫ్రెండ్స్ ఇట్లా నిమ్మలంగా వెళ్ళాలి. ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అంతా స్లోగా వెళ్ళాలి. ఫ్రెండ్స్ మా అమ్మ కోపం వచ్చింది ఫ్రెండ్స్ సరదాగా. ఇక మా మిస్సెస్ అయితే పొద్దు నుంచి నోట్లోనే చూసుకుంటుంది. ఈ కొట్లు ఇవంతా ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది గుడి ఇదంతా.
దారిలో ఆటలు తిరిగారమ్మా పెద్దమ్మ. అక్కడ అసలు కాదు సిగ్మందే కాదు. అంత దూరం నుంచి మాసుకొచ్చుకోవాలా? కారేగా మొయలే చేతిలో ఏం పట్టుకోలే, కార్లో వేసుకొని వచ్చినాం. పింకి ఎక్కడ పోతున్నారు మీరు? గుడి ఎక్కుతున్నా పని. మరి పండు స్వామి వచ్చినప్పుడు ఆయనే మళ్ళీ వచ్చాక కొందరులే పని. ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది మా కొడుకు. మా భార్య పట్టించుకోవట్లే. పా అగో అక్కడ బురదుందాడ, బురదుందాడ. ఆగండి, ఓయ్ గుడి తీయలేదంట. ఒక్కసేపు ఆగండి. ఏడకి పిల్లలు పట్టుకుని అండదాడ. చూసారు కదా, ఫైనల్ గా మేమైతే బాలగ్ర నరసింహస్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. అక్కడ చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా ఇది తక్కువనే చెప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది అయితే భక్తులు ఉన్నారు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇట్లా వస్తారు. వీళ్ళు కూడా అక్కడ కలుస్తున్నారు కదా. అవునండి, పర్వాలేదు వండుకొని పోతారు. మేము వెళ్ళేసరికి అయితే 2:30 ఏమైంది. ఇక్కడ టెంపుల్ ఓపెనింగ్ ఏమో 3 o'clock అంట ఆఫ్టర్నూన్. ఇక మేమైతే లైన్ లో ఉండి వెళ్ళాము. ఎండకి పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు. ఇక అలా ఇలా అయితే తిప్పలు పడుతూ లైన్ లోకి అయితే ఎంటర్ అయ్యి వెళ్ళాము. పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా ఏమనలేదు మధ్యలో. ఒకప్పుడు యూట్యూబ్ లలో, ఇన్స్టాగ్రామ్ లో అయితే ఈ టెంపుల్ అయితే బాగా హల్చల్ చేసింది. ఇప్పటికీ కూడా ఈ జనాభా అయితే ఇంకా తగ్గుముఖం అయితే పట్టలేదు. ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ టెంపుల్ కూడా అప్పటికిప్పటికి చాలా డెవలప్ అయితే అయింది. మొత్తం ఇప్పుడే కొత్తగా అయితే అన్ని కడుతున్నారు. ఇక్కడ ఎవరు పరమాన్నం వంటి కూడా తీసుకుని వెళ్ళారనుకుంటా. చూడండి, ఇక్కడే మన బాలకుల నరసింహస్వామి అయితే వెలిసింది. లోపలికి అయితే ఫోన్స్ అలవ్ లేవు. సో ఇక్కడ వరకే నేనైతే ఫోన్ ఎండ్ చేస్తున్నాను. మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ హుండీలో మనం మొక్కుకున్న మాది కానుక అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే వేసాము. నేను నా 2 పిల్లలకైతే మొక్కుకున్నాను. వాళ్ళిద్దరితో అయితే కానుకైతే వేయించాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నామే తండ్రి ఏమో ఉన్నారు. ఇక్కడ సంతానం కోసం కోరుకునే వాళ్ళు ఇక్కడ అయితే మొక్కు చెల్లించుకుంటారు. ఇక్కడ చాలా మందికి అయితే సంతానం లేని వాళ్ళకైతే సంతానం అయితే అయ్యిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత. సో చూసారు కదా, ఈ తొట్టెలన్నీ ముడుపులు కూడా సంతానం కోసం కావాలని కట్టిన వాళ్ళు, అయిన తర్వాత కూడా కట్టిన తొట్టెలు అయితే ఇక్కడ కడతారంట. ఇక్కడ నాగమయ్య తండ్రి అయితే ఉంటారు. ఇక్కడ పసుపు కుంకుమలు కొబ్బరికాయలు అయితే మనం ఇక్కడే కొట్టాలి. ఇక్కడ నేను ఇంకా మా అత్తయ్య మా పిల్లలతో అయితే కొట్టిస్తున్నాను. ఇక్కడ మా బాబాయ్ అయితే ఇక్కడ ఉన్న అమ్మతో అయితే ముచ్చట్లు పెడుతూ టైం పాస్ చేస్తున్నాడు. ఇంతకి నేను ఏం మొక్కుకున్నానంటే, నేను సెకండ్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకైతే ఆడపిల్ల పుట్టాలి, సేఫ్ గా డెలివరీ అవ్వాలని అయితే మొక్కుకున్నాను. కాకపోతే నాకు అబ్బాయి పుట్టాడు కాబట్టి ఇక నేను మొక్కు చెల్లించుకోవాలా వద్దా అనే సందేహంలో అయితే ఉన్నాను. మా మమ్మీ అయితే ఎవరు పుడితే ఏముంది బిడ్డ, నువ్వు కంపల్సరీ మొక్కు అయితే చెల్లించుకోవాలని చెప్పేసి అంటే, ఇక సరే మనం కూడా వెళ్ళాలి కదా, ఎవరైతే ఏముంది సేఫ్ గా డెలివరీ అయితే అయ్యాను కదా అని చెప్పేసి ఈ టెంపుల్ కి అయితే వచ్చాను. ఫైనల్ గా ఇక్కడ మేమైతే ఇల్లు కట్టుకుంటున్నాము. ఇక్కడ మనం కట్టుకున్న వాళ్ళ రాళ్ళైతే మనం తీసుకోకూడదు కదా, అలా పక్కకు పడ్డ రాళ్ళని అయితే తీసుకోవాలి. సో నేనైతే వెతుకుతున్నాను. 2 రాళ్ళు ఉన్నా కూడా అది ఇల్లుతో సమానమే కాబట్టి ఒకటే రాయి వేరుగా పడ్డ ఉన్న రాయిని అయితే నేను వేరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో ఆశలతో అయితే ఇలా కట్టుతూ ఉంటారు కదా, సో వాళ్ళ దాంట్లో తీసుకొని మనం కట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇక్కడ మా అత్తయ్య ఇంకా మా మమ్మీ పడ్డిందంటే అది పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. కాకపోతే నేను వద్దని చెప్పేసి ఒకటే రాయి వేరుగా పడ్డ ఉన్న రాయిని తీసుకున్నాను. చూసారా, ఇక్కడ చాలా మంది కూడా ఇల్లు కట్టుకున్నారు. చాలా మందికి సొంత ఇంటి కళ అయితే ఉందనుకుంటే ఇక్కడ చాలా మంది అయితే ఇల్లు కట్టుకున్నారు. ఫ్లాట్స్ కొనేంత స్తోమత అయితే లేదు, కానీ ఎక్కడో చిన్న ఆశ అయితే ఉంటుంది కదా. నా 2 పిల్లలకైతే ఇక్కడ ఒక చిన్న ఇల్లు అయితే ఉండాలని చెప్పేసి మా విలేజ్ లో ఉంది, కానీ ఇంత విలేజ్ లో ఉన్న సిటీలో ఉండేది వేరు కదా. ఆ తండ్రి దయ వల్ల ఇప్పుడు కాకపోయినా ఇన్ ఫ్యూచర్ లో అయినా నా కోరిక నెరవేరుతుందేమో. ఇక్కడ మా బాబుతో అయితే నేను ఆ పెద్దవాళ్ళకి అయితే మనీ వేస్తాను. ఆ పెద్దోడికి ఇలాంటివి అంటే చాలా ఇష్టం. పెద్దోడైతే వాడికి ఉన్న దాంట్లో నలుగురికి పెట్టే గుణం ఉన్నవాడు. ఇప్పుడే కాదు, తినేటివి కూడా మన దగ్గర ఏదున్నా కూడా
వాడు వాని దగ్గర ఉన్న వాళ్ళకిచ్చే తింటాడు. నేనైతే ఎవరికి పడితే వాళ్ళకైతే అస్సలు దానం చేయను. ఇలా కాళ్ళు లేని వాళ్ళకు, అసలు ఏమి చేసుకోలేని వాళ్ళకైతేనే నేను దానం చేస్తాను. ఎందుకంటే అన్నీ పార్ట్స్ అన్నీ బాగుండి ఇలా చాతగాక అడుక్కొని తినే వాళ్ళకైతే అసలు రూపాయి కూడా పెట్టను. ఇక్కడే మనకు భోజనం కూడా పెడుతున్నారు. ఇక్కడ నిత్య అన్నదానం అంట. సో తిరుమల లాగా. నేనైతే ఎక్కడ అన్నదానం చేసినా కూడా ఆ ప్రసాదం అయితే తినాలని చెప్పేసి చాలా ఇష్టంగా తింటాను. మా ఇద్దరు పిల్లలు కడుపుతో ఉన్నప్పుడైతే అప్పుడే వినాయక చవితి ఇంకా అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కదా. సో డైలీ తినేదాన్ని. మా పెద్ద బాబు అప్పుడు సేమ్ అంతే నవరాత్రులు ఉండేది. మా చిన్న బాబు అప్పుడు కూడా సేమ్ అలా ఉండేది. డైలీ నేను అన్నదానం చేసేవాళ్ళు కదా. సో డైలీ ఆ అన్నమే తినేదాన్ని. అందుకేనేమో నాకు చక్కటి ఇద్దరు పిల్లలైతే పుట్టారనుకుంటా. ఇక్కడ మా హస్బెండ్ తినమంటే, లేదు మీరు తినండి, పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు తిననివ్వరు, మీరు తిన్న తర్వాత నేను తింటా అంటే, లేదు మాతో పాటు నువ్వు కూడా తిను, మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి లేట్ అవుతుందని చెప్పి తనకు కూడా ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అయితే చేస్తారంట. ఇక్కడ ఊరి ప్రజలు కూడా వచ్చి తింటున్నారు, ఇక్కడ టెంపుల్ కి వచ్చిన వాళ్ళు కూడా. సరోజనమ్మ గారు వారి వారి కుటుంబ సభ్యులు స్వామివారి అన్నదానం కొరకు 101 రూపాయలు అన్నదానం సమర్పించారు. జయనరసింహ జయనరసింహ. ఇంతకు ముందు వెళ్ళిన లైన్ ఏమో ఫస్ట్ టైం వేస్తారు. ఇక్కడ ఉన్న అంకుల్స్ వాళ్ళేమో సెకండ్ ట్రిప్ మనకు మళ్ళీ కావాలనుకుంటే ఇటు సైడ్ వేస్తారు. సో ఇక్కడే కూర్చొని తింటున్నారు అందరూ. మేము కూడా అక్కడే కూర్చొని తిన్నాము. మా పెద్దోడితో అయితే అక్కడ ఉన్న అంకుల్స్ వాళ్ళందరూ చాలా సేపు ఆడుకున్నారు. ఇక తినేసి ఇక మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాము. ఇక్కడ మళ్ళీ ఒకసారి తండ్రిని అయితే మొక్కుకొని ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి. చాలా బాగా దర్శనం అయింది. మళ్ళీ కోరిక నెరవేరితే మళ్ళీ వస్తాం టెంపుల్ కి. మళ్ళీ అనుకున్నానైతే మంచిగా మళ్ళీ వస్తా అనుకోకుండా ఇలాగే. ఇక అలా అక్కడి నుండి స్టార్ట్ అయిన తర్వాత దారిలో అయితే ఇక్కడ మాకు మరకత్త మహాలక్ష్మి దేవాలయం అయితే కనిపించింది. సో మా అత్తయ్య ఒకసారి వెళ్ళి చూసొద్దామని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అమ్మవారిని చూద్దామని చెప్పేసి మేము కూడా వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. అమ్మవారు కూడా చక్కగా చాలా అందంగా ఉన్నారు. టెంపుల్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. చూసారు కదా పచ్చని పొలాల మధ్య అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. చాలా పెద్దగా ఉంది మళ్ళీ టెంపుల్ కూడా. ఇక అక్కడున్న ధ్వజస్తంభం దగ్గర మేము బొట్టైతే పెట్టుకున్నాము. అలా ఒక ప్రదక్షిణగా చేద్దామని చెప్పేసి మా అమ్మాయి తంది. ఇక్కడ చూసారా అమ్మవారిని, చాలా చక్కగా ఉంది కదా. ఇక ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. ఇక్కడ ప్రదక్షిణ చేస్తుంటే మాకైతే ఇక్కడ ఇలా కనిపించింది. ఏంటంటే మీరు కూడా చూడండి, ఏదైనా ఒక కోరిక మన మనసులో తలుచుకొని గుడి చుట్టూ 11 ప్రదక్షిణ అయితే చేయాలి. ఇక్కడ గుడి వెనకాల అమ్మవారి యొక్క పాదాలు అయితే ఉంటాయి. చూసారు కదా ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి. ఆ అమ్మవారి పాదాలలో ఏదో ఒక పాదం పైన మన 2 చేతులను అయితే వేసి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఉంటే మన శరీరంలో ఏదో ఒక స్పందన లేదా మన చెయ్యి అనేది కదులుతూ ఉన్నట్టుగా అనిపిస్తుందంట. అలా అవుతేమో గనక మన కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఇది ఇక్కడ అమ్మవారికి ఉన్న ప్రాముఖ్యత. ఇక మేము ఒక ప్రదక్షిణ చేసామో లేదో ఇక ఫుల్ వర్షం అయితే పడుతుంది. అసలు ఆగకుండా కంటిన్యూస్ గా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. చూడండి కరెక్ట్ గా మేము ఒక ప్రదక్షిణ అనుకున్నాం కదా, ఒక ప్రదక్షిణ అయ్యేంత వరకు ఏం లేదు. ఇక ప్రదక్షిణ అయిపోయి ఇక వెళ్ళిపోదాం అనే టైంకి అయితే ఫుల్ వర్షం వచ్చింది. ఇక వర్షంలో కారెక్కేలోపు కూడా తడిసిపోతాం అనేసి ఇక టెంపుల్లోనే అలా అమ్మవారిని దర్శించుకొని కూర్చున్నాము. నేను మా హస్బెండ్ మా బుట్టుడితో ఏదో జోక్ చేస్తే నవ్వుకుంటున్నాము. మండుతున్నట్టుంది. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ గోదావరిలో మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. సో వాళ్ళని కలిసి వెళ్దామన్నారు. సో సరే అని చెప్పేసి అక్కడ ఆగి కలిసాము. టీ కూడా తాగి మళ్ళీ హస్బెండ్ వాళ్ళ మేనత్త కూతురు వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంటుంది. సో వాళ్ళ ఇంటికి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అలా కొద్దిసేపు ఉండి మాట్లాడి మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ అయితే వెళ్ళాము. ఇక ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయితే అయిపోయింది. ఇక తినేసి పడుకున్నాము. చూసారు కదా నాతో పాటు మీరు కూడా బాలవక్ర నరసింహ స్వామిని. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్